మేము కూడా అనుకుంటున్నాం అండి. జేమ్స్ గారు మాట్లాడతారు ఇప్పుడు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినటువంటి బ్రాడ్కాస్టింగ్ టీమ్, ఛానల్స్ మీ అందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు. ఎందుకంటే మీరు లేకపోతే ఏ సినిమా కూడా ముందుకు వెళ్ళడానికి ఉండదు. ఎంత అద్భుతమైనటువంటి క్రియేషన్ అయినప్పటికీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే ఒక గురుతరమైనటువంటి బాధ్యత మీ అందరిలో ఉంటుంది. దానికి మేమందరం కూడా, మా టీం అంతా కూడా ఆల్వేస్ వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. మీరు ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ కూడా ఒక ఇంపార్టెంట్ ప్రెస్ ఈవెంట్కి వెళ్ళినట్టున్నారు. సో అందుకే కొంత లేట్ అయింది. బట్ చాలామంది వచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాను కూడా మీరు అద్భుతంగా మరి ప్రజల్లోకి తీసుకెళ్ళవలసిన బాధ్యత మీ పైన ఉంది. సో ఈరోజు ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మన రవి బస్రూర్ గారుతో స్టేజ్ పంచుకోవడం అన్నది ఐ ఫీల్ దట్ ఈస్ ఏ ప్రివిలేజ్ అండ్ ఆనర్. సో ఎందుకంటే మ్యూజిక్ అనేది కూడా నాకు ఇట్స్ ఎ ప్యాషన్ ఫర్ మీ, నాకు పర్టికులర్లీ. సో అటువంటి నాకు రవి గారితో ఈరోజు ఆయన పరిచయం చేసినటువంటి మా రాధాకృష్ణ గారు, మా పార్ట్నరు, మీకు కృతజ్ఞతలండి, చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి బెంగళూరు అనేది నాకు చాలా వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ అండి. ఎందుకంటే నా కెరియర్ అక్కడే స్టార్ట్ చేశాను నేను 1989లో ఇంజనీరింగ్ అయిన తర్వాత. నా ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి యూపీలో చేశాను 9 months. ఆ రోజుల్లో బెంగళూరు అనేది గార్డెన్ సిటీ అంటారండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 80s. సో అక్కడ జాబ్ తెచ్చుకోవడానికి చాలా కష్టపడి నేను 1988లో 99లో నేను ఇక్కడ జాబ్ తెచ్చుకోవడం జరిగింది. అక్కడ ఒక 9 years వర్క్ చేశాను నేను. సో తర్వాత నేను 1997లో హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. సో బెంగళూరుకి నాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంబంధం ఉంది, నాకు నా ఫ్యామిలీకి. ఈవెన్ టుడే మై వైఫ్ సేస్ బెంగళూరు ఈజ్ ద ప్లేస్ షీ ఆల్వేస్ వాంటెడ్ టు స్టే. సో అటువంటి బెంగళూరు నుంచి ఒక అద్భుతమైనటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్తో కలవటం, ఆయనతో కలిసి ముందు ట్రావెల్ చేయాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఆయనతోటి నేను అంటే ట్రావెల్ చేయడం అనేది ఐ ఫీల్ దట్ ఇట్స్ ఎ ప్రివిలేజ్ అని అన్నాడు. సో అయితే ఈ చంద్రసేన అనే వీర చంద్రసేన అనే సినిమా మీరు చూసే ఉంటారు ట్రైలరు. ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్తో మరి రవి గారు డెబ్యూ ఫిలిం ఇది. 100 days సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది కర్ణాటకలో. సో అంటే రవి బస్రూర్ అనే వ్యక్తి ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ అండి. ఆయన ఈజ్ నాట్ ఓన్లీ ఏ మ్యూజిక్ డైరెక్టర్, ఏ ఫిలిం మేకర్. ఆయనకి ఒక సొసైటీ మీద ఒక అద్భుతమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. దట్ ఈస్ సంథింగ్ ఐ ఆల్వేస్ లైక్ టు వర్క్ విత్ హిమ్. అంటే చాలామంది ఇప్పుడు మన గీత గారు చెప్పినట్లు ఎప్పుడైతే ఒక సక్సెస్ వచ్చిందో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక సిటీస్లోనో ఆ విధంగా పెరగలేని ఆలోచన ఉన్నటువంటి ఈ రోజుల్లో ఆ విలేజ్లో బస్రూర్ అనే విలేజ్ని ఒక ప్రపంచంలోనే ఒక గుర్తింపు తెచ్చే విలేజ్గా తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి రవి బస్రూర్ గారు. ఇటువంటి వ్యక్తులతోటి మాలాంటి వాళ్ళు ట్రావెల్ చేయటం అన్నది ఐ ఆల్వేస్ ఫీల్ ఇట్స్ ఎ ప్రివిలేజ్. సో థ్యాంక్ యూ సో మచ్ రవి, మీరు ఇక్కడ రావటం. మార్నింగ్ 4 o'clock ఇప్పుడు లేచి బయలుదేరి వచ్చి ఈ యొక్క ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం మాకు చాలా వీఆర్ రియల్లీ గ్రేట్ఫుల్. సో ఇంకా ఈ సినిమా మరి 19th Septemberలో రిలీజ్ అవుతుంది. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని చాలా ఆశతో ఉన్నాం. ఇంకా ముందు ఇటువంటి మంచి సినిమాలు తీయాలి, ఆయనతో కలిసి ట్రావెల్ చేయాలి అని ఐఎమ్ రియల్లీ హోపింగ్ ఫర్ ఇట్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ పార్టిసిపేషన్ టుడే అండ్ యువర్ presence and your help. Thank you. Thank you, James Ji. Thank you so much and good luck for your future films as well. And now I request as a producer